శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో వైసీపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఎన్నికల సందర్భంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసి అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు, హామీలను అమలు చేయలేదని, ప్రజలను వెన్నుపోటు పొడిచారని, కాబట్టి ఈ మోసాలను, వెన్నుపోటు చర్యలను ప్రజలకు తెలియజేసేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు అన్న కార్యక్రమాన్ని చేపడుతూ మేనిఫెస్టోను అన్ని నియోజకవర్గాలలో దహనం చేయడం జరిగిందన్నారు. గురువారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ చేస్తున్న వ్యతిరేక విధానాలపై నేతలు మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి, మీదివేముల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, నారాయణరెడ్డి, మైనార్టీ నాయకులు యూనిస్ బాషా, మహిళా రాష్ట్ర నాయకురాలు శశికళారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయి ప్రజలకి ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రోజు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తూ పబ్బం గడుపుకుంటూ ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూస్తున్నారు. వాస్తవంగా అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాల కూటమి పాలనపై నిరసన తెలియజేసే కార్యక్రమం ఉంది. నిన్ననే మీరందరూ కూడా చూశారు ఏ విధంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రతిపక్షాలు ఎక్కడ గొంతులు లేపుతారో అని చెప్పేసి టాపిక్ని డైవర్ట్ చేసి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న విగ్రహంపై దాడి, నిన్నటికి నిన్న శ్రీశైలంలో మా చిన్నాన్న గారు శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆఫీస్ పై దాడి. మాట్లాడితే పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తారు, నోటికి మాట వస్తే గొడ్డలి పార్టీ అని పేరు పెడతారు. ఈరోజు దాడులు ఎవరు చేస్తున్నారయ్యా? లేకపోతే విగ్రహాలపై దాడులు ఎవరు చేసినారు? ఆఫీసులపై దాడులు ఎవరు చేసినారు? కార్యకర్తలపై కేసులు ఎవరు పెట్టినారు అని చూస్తే ప్రజలందరికీ కూడా విషయం అర్థమైపోతుంది. ఈరోజు శాంతియుతంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన తెలియజేయడానికి అని చెప్పేసి పొద్దున్నే శ్రీశైలం నియోజకవర్గానికి చిన్నాన్న గారు బయలుదేరాలనుకుంటే ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. పోలీసు వారిని ఒకటే కోరుతున్నాం, పోలీసు వారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాడి చేసిందేమో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆపాల్సిందేమో తెలుగుదేశం పార్టీ నాయకులను ఆపాల్సింది పోయి, శాంతియుతంగా మా ఇంటికి మేము వెళ్తుంటే కూడా మీ ఇంటికి మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేమేం పక్కన ఇంటి వాళ్ళ మీదకి వెళ్ళడంలా, లేకపోతే పక్క పార్టీ నాయకుల ఇళ్ళ మీదకి పోవడంలా, మా సొంత ఇంటికి మేము వెళ్తామంటే కూడా ఈరోజు మమ్మల్ని ఊర్లోకి కూడా అడుగు పెట్టనీయకుండా, నియోజకవర్గానికి కూడా అడుగు పెట్టనీయకుండా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న మీరు చూసినారు నంద్యాల సాక్షిగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహంపై దాడి జరిగి 25 నిమిషాల పాటు అక్కడ జరుగుతున్నా సరే రాజశేఖర్ రెడ్డి తలపైనే ఒక సాక్ష్యంగా ఒక సీసీ కెమెరా 24/7 అక్కడ ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీసులు కూడా దాన్ని చూసుకుంటూ ఈరోజు దాన్ని ఆపినటువంటి పరిస్థితి నిన్న చూసినారు. ఈరోజు శ్రీశైలంలో అసలు మనిషే లేడు, నియోజకవర్గంలోనే అక్కడ లేకుండా నంద్యాలలో ఉంటే వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ దాడి సంస్కృతి ఎవరు మొదలు పెట్టినారు?
ఎక్కడి నుంచి మొదలైంది ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతాను. ఈరోజు దుర్భాషలు ఆడింది ఎవరు? మాటలు మాట్లాడింది ఎవరు? మాటలు అన్నది ఎవరు? ఈరోజు కేవలం తిరిగి సమాధానం చెప్తేనే మీరు ఓడ్చుకోలేకపోతున్నారే. ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి అడుగుతాను. సాక్షాత్తు మీ పార్టీకి సంబంధించిన ఎంపీ మీద, మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి మీద మీరు దాడి చేస్తే ఈరోజు నీతి సూత్రాలన్నీ చెప్తే ఎవరు వింటారని చెప్పేసి మేము కూటమి నాయకులను అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా దాడులు చేస్తా ఉన్నారు. పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు పెట్టించేసి వైసీపీ నాయకుల్ని దుర్భాషలాడమే పనిగా పెట్టుకున్నారు. తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఏ విధంగా అయితే మాట్లాడతారో, మీరు ఏ విధంగా అయితే ప్రశ్నిస్తారో తిరిగి అదే విధంగా మీకు సమాధానం చెప్పే బాధ్యత వైసీపీ నాయకులు అందరి మీద ఉంది. అదే విధంగా చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా మేము సమాధానం చెప్తాం. మీరు పద్ధతి తప్పి మాట్లాడితే పద్ధతి తప్పే మాట్లాడతాం తప్పితే వెనకడుగు వేసే ప్రశ్నే లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కేసులకి భయపడం, లేకపోతే జైల్లో పెడతామన్నా భయపడం, లేకపోతే ఇంటి మీద దాడి చేస్తామంటే కూడా ఎవడు భయపడుతూ ఇంటి మీద కూర్చుండే ప్రసక్తే లేదు. మీరు ఏం చేసినా సరే వడ్డీతో సహా చెల్లిస్తామే తప్పితే వెనకడుగు వేసే ప్రశ్నే లేదని చెప్పేసి తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రజల్లో ఇందాకే మాట్లాడుతున్నారు, ప్రజలందరూ ఏమనుకుంటారు అని చెప్పేసి. మీకు అది ఉండాలి, అధికారంలో ఉన్నది మీరు. ఈరోజు ఎవరైనా సరే ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు ప్రశ్నించాలి, లేకపోతే ప్రతిపక్షాల నుంచి విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఓపిక ఉంటే సమాధానం చెప్పే ఇది ఉండాలి, కానీ చేతగానితనం అని చెప్పి మాట్లాడాలి. ఈరోజు ప్రభుత్వంలో ఏం చేసినారంటే ఈరోజు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, చెప్పుకోలేక దాడులకి తెగబడే పరిస్థితి. ఈరోజు సూటిగా అడుగుతున్నాం, 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ అయినా ఇచ్చిన పాపాన పోయిందా ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి అడుగుతాను. 2 సంవత్సరాల నుంచి ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోయినారా మీరు అని చెప్పి అడుగుతున్నాం. 2 సంవత్సరాల కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సాగించినటువంటి పథకాలని కొనసాగించిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు రైతులకి గిట్టుబాటు ధరను కల్పించిన పరిస్థితి ఉందా మీ ప్రభుత్వంలో అన్నాడు. మరి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తామని చెప్పి మేము మాట్లాడితే ఈరోజు ప్రశ్నించకూడదు, మా గొంతులు నొక్కుతామంటే ఎవడు కూడా భయపడ్డని చెప్పేసి కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, పోలీస్ వాళ్ళని కూడా మళ్ళీ మేము కోరేదల్లా ఒకటే, మీరు చూస్తున్నారు, వాస్తవాలు మీకు కూడా తెలుసు, దాడులు ఎవరు చేస్తున్నారు, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీ అందరూ చూస్తూ ఉన్నారు. పూర్తిగా అధికార పక్షంగా వ్యవహరించకుండా నీతి ఎవరి వైపు ఉంది, న్యాయం ఎవరి వైపు ఉందని మీరు కూడా చూసి మా పని మమ్మల్ని చేసుకోవాల్సిందిగా నేను పోలీసు వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు. ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే కూడా ఎక్కువ హామీలు చెప్పారు. ఆ హామీలను నెరవేరుస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ కంటే కూడా ఎక్కువ లాభం పొందుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. 2 సంవత్సరాల్లో ప్రజల కళ్ళు బయర్లు గమ్మేంత మోసాలు చేయడం జరుగుతుంది. ఎంత నష్టం చేశారు, ఏం చేశారు అనేది క్లియర్గా ప్రజలకు అర్థమైతే పోతాం. ఏ ఒక్క వాగ్దానాన్ని తిరగడ శుద్ధిగా అమలు చేసిన పాపాన పోలేదు. సూపర్ 6 లేవు, ఏమీ లేవు, అన్ని మోసాలు తప్ప వేరే. అమరావతిలో రాష్ట్రానికి కాంట్రాక్టర్లకు దోచుకోవడం తప్ప, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడం తప్ప చేసిన పని ఏమీ లేదు. దీంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర స్టాచ్యూ దగ్గర మేము నిరసన కార్యక్రమం చేయడం కూడా జరిగింది. ఇకపోతే నంద్యాల గురించి, నంద్యాలలో స్టాచ్యూ, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ పగలగొట్టడం జరిగింది. ఎవరు భిన్నం చేశారు క్లియర్గా జరిగింది. ఆ రోజు నేనున్నాను, చెప్పడం జరిగింది, ఎవరైనా సరే మహానేతల స్టాచ్యూస్ పగలగొట్టడం తప్పు. మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఎవరికైనా మేము నిరసన తెలుపుతాము, తప్పది ఈ రకంగా చేయడం అని చెప్పారు. మేము ధర్నా చేస్తుండగానే 10-15 నిమిషాల్లోనే ఈ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఫోటోలు పెట్టడం జరిగింది. మేము ధర్నా అయిపోయిన 10-15 నిమిషాల్లోకి అరగంట దగ్గర వరకు ధర్నా చేసి స్టేషన్కు పోవడం జరుగుతానే, స్టేషన్ దగ్గర మేము పోతానే ఇన్స్పెక్టర్ దగ్గర అన్ని రకాల, ఇతను మెంటల్లీ రిటార్డెడ్,
ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయని చెప్పేసి తప్పుడు రేట్లతో సర్టిఫికెట్లు పెట్టడం చూపించడం జరుగుతుంది. మేము ఎవరిని నిందించకపోయినా వాళ్ళు డైరెక్ట్గా మా మీద నిందలు ఆపాదించడం జరుగుతాం. ఏమది, ఏం ఆలోచన? మేము రాకముందే అన్ని రకాల సర్టిఫికెట్స్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో ఎవడైతే స్టాచ్యూని భిన్నం చేసిన వ్యక్తి ఉండేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితంది ఫోటో తీసుకొని వచ్చేసి 10 నిమిషాలు ఎట్లా వస్తుంది? ఇక్కడే మాకు అనుమాన బీజం ఏర్పడతాం. 2023 కంటే ముందు అతను ఉన్నాడు. ఆ తర్వాత క్లియర్గా మేము చెక్ చేస్తే టీడీపీలోకి పోయినాడు. జనసేనతో మీకు అందరికీ తెలిసిన విషయమే, జనసేనతో బ్యానర్ పెట్టినాడు. మంత్రి గారి కుమారుతో కలిసిన ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఆయన భార్యతో స్టేట్మెంట్ ఇప్పించడము, మళ్ళీ ఆయన భార్య సిఆర్పి కాబట్టి మళ్ళీ చేయడము, ఫిరోజ్ గారితో ఉండే ఫోటో అన్ని బహిర్గతం చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? నంద్యాలలో ప్రశ్నలు సమాధానం ఏ మాత్రం విలువ లేకుండా అవమానకరంగా మాట్లాడడం చేస్తాం. నా మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా. నేను అన్ని రకాలుగా సమాధానం చెప్తాను. ఒక వ్యక్తి ఒక గ్రూపును కానీ ఇంకో గాని నమ్ముకొని ఖచ్చితంగా ఉంటే అతను అక్కడ గుమాస్తా కాదు. అతను అక్కడ నమ్మి ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి. చంద్రబాబు నాయుడుకు విశ్వాసంగా ఉండే వ్యక్తి ఉన్నాడు. అతను చంద్రబాబు నాయుడుకు విశ్వాసంగా ఉండే వ్యక్తి. అతను చంద్రబాబు నాయుడు గుమాస్తా కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉండే వ్యక్తి ఉంటాడు. అతను వయసు దానికి ఇబ్బందిగా చేసే వ్యక్తి కాదు. అతన్ని నమ్ముకొని ఆ విధానాన్ని నమ్ముకుని ఉండే వ్యక్తి. ఎవరైనా సరే ఒక విధానాన్ని నమ్ముకొని దాని ప్రకారం పోతా ఉంటే అప్రిషియేట్ చేయాలి. 1,00,000 సార్లు పార్టీ మాడితే డిక్రిషియేట్ చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడము చేయడము అది తప్పు. నన్నే కాదు ప్రతి నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేస్తూ ఉంటారు. అది తప్పుడు విధానము. నంద్యాల శాంతిగా ఉంది అని చెప్తున్నారు, శాంతిని భగ్నపరుస్తూ ఉన్నారు. దయచేసి ఇటువంటివి నంద్యాలలో మానుకోండి. ఇకపోతే శ్రీశైలం గురించి ఏ రకంగా చెప్తా ఉన్నారండి మీరు? ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఎక్కడి దిగజారుస్తూ ఉన్నారు? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడడం ఎంతవరకు సమంజసము? మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి. ప్రజలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రజలకు ఇద్దరు ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ, శ్రీశైలం ఒక్కటే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ ప్రజలకు రిప్రజెంటేషన్స్ వాళ్ళు. మనం మాట్లాడే విధానం అందరూ చూస్తూ ఉంటారు. మీరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడే చక్రపాణ గారు చెప్పారు, మీరు 10 సార్లు చెప్తే నేను ఒక్కసారి చెప్పాలి కదా. ఎందుకు ఆ రకంగా దిగజారి మాట్లాడుకోవడం? మనం తప్పుడు విధానం ఇది. దయచేసి నేను చెప్తా ఉన్నాను, దీనికి స్వస్తి పలకండి. అభివృద్ధిలో పోటీ పడదాం, ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడదాం, విధానాల్లో పోటీ పడదాం, ప్రజలకు సొంత నిధులతో ఖర్చు పెట్టడంలో పోటీ పడదాం, అవినీతిని ఆపడంలో పోటీ పడదాం. ఈ రకంగా చేయడము తప్పుడు విధానాలు. ఎవరైనా సరే ఆ విధానాన్ని స్వస్తి పలకాలి. అది చాలా తప్పు. మీరు చేసినారంటే యువతలు కూడా ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ రాకుండా ఉండేది ఏమి ఉండదు. దయచేసి నేను చెప్తున్నాను, ఆత్మకూరులో కానీ నంద్యాలలో కానీ ఎక్కడే కానీ దాన్ని స్వస్తి పలికి అభివృద్ధికి బాటలు వేసే రకంగా చేయండి. విధానపరమైన విషయాలలో ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. దాంతో మీరు మాట్లాడండి, దానికి మేము సమాధానం చెప్తాము. మా సమాధానానికి మీరు మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగత దూషణలు వద్దు అని చెప్పేసి మళ్ళీ నేను అందరికీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహ విధ్వంసం పైన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాజకీయాలు ఎంత దరిద్రంగా మారినాయంటే, విధ్వంసం జరిగింది, దాన్ని నిందితులు పట్టుకోండి, దీంట్లో వెనుకన్నటువంటి వారు ఎవరో తేల్చండి అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉంటే, మాకు సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి, మా నాయకుడే కాదు ఆయన, అందరి గుండెల్లో పేదవారి గుండెల్లో ఉన్నటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు కూడా. అటువంటి వ్యక్తులవి జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది పోయి, దాన్ని తీవ్రంగా దానిపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి, 2023లో నీ పార్టీలో నాడు నీకు దండలు వేసినాడు, నీకు గుడ్డలు తొడిగినాడు, లేకపోతే నీకు స్వీట్ తినిపించినాడు. జనవరి 1 స్వీట్ తినిపిస్తారు, అందరు వస్తారు, వాళ్ళందరూ కూడా మా వాళ్ళు అవుతారా? దానికి సంబంధం ఏందని అడుగుతా ఉన్నా. జనవరి 1 రోజు మనకు సంబంధించి మీడియా మధ్యవార్తలు కూడా వస్తూ ఉంటారు, స్వీట్ తినిపిస్తే నా వాళ్ళు అవుతారా? ఇది ఎక్కడికి గోలై అడిగిన దానికి సమాధానం చెప్పకుండా
ఏదైనా జరిగిన దాన్ని మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరైనా సరే తప్పుంటే ఎంతటి వారిని శిక్షిస్తామని చెప్పాల్సింది పోయి ఈరోజు ఈరోజు మీరు ఏదో రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించాలి. మీ వాడే ఏం దానివల్ల ఒరిగింది? మీరు చేస్తామంటే అయిపోలే. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దీనిపైన వాడు లేకపోతే మీరే సర్టిఫికేట్ ఇస్తారు వాడు పిచ్చోడు అని. అతనేం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు చూసే తెల్లవారుజామున అతను బ్రహ్మాండంగా నేను వైసీపీ వాడిని అంటున్నాడు. మళ్ళీ వైసీపీ అయితే మళ్ళీ ఆయన పోయి బ్యానర్లలో జనసేన ఫోటోలు వేసుకొని పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకొని ఉన్నాడు. దీన్ని ఎవరి వాడనేది పక్క పెడితే కాసేపు నిజ నిర్ధారణ చేయాలి. ఎవరైనా శిక్షిస్తామనేది ఫస్ట్గా ఈ సంఘటన తీవ్రతరం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అడుగుతాం మేము. అవే నీ మీద నిందలు వేసిన అంటే మాకు అనుమానాలను మేము వ్యక్తపరుస్తాం. తప్పేముంది? అది ఇడిచిపెట్టి ఎంతసేపు ఎదురుదాడి, ఇదేం అలవాటు? ఇది ఎదురుదాడి మాట్లాడడం ఎవరు వాడన్నా కానీలే, అది మావాడు కావచ్చు, మీ వాడు కావచ్చు, ఇంకొకరు వాడు. చర్యలు తీసుకుంటాం అనేది ఇడిచిపెట్టిపోయి ఎదురుదాడి చేయడం ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, సరే ఎవరున్నా ఇప్పటికైనా ఒక మహనీయులు అట్లాంటి రామారావు, రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుల విషయంలో ఇట్లాంటి తప్పిదాలు జరిగినప్పుడు ఇవి ఎంత దూరమైనా పోతాయి. ప్రజల్లో ఒక రకమైనటువంటి అవహేళన భావం వస్తుందనే ఉద్దేశంతో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అనేది మా ఉద్దేశం. కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, పరిస్థితులు ఏ విధంగా మారుతూ ఉన్నాయి. మేము అడిగేది ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి నేను మా వెలుగోడు మండలము, ఆత్మకూరు మండలంలో ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకున్నాను. నేను అక్కడ పాల్గొంటానయ్యా అని చెప్పి ఫిక్స్ చేసుకున్నాను. దాన్ని ఏ విధంగా ఓ రకంగా పాల్గొనకూడదని చెప్పి మా ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఆయన పనాగం పన్ని ఏదో ఒకటి చిన్న గొడవను సృష్టించి పోలీసులను అడ్డ పెట్టుకొని ఈరోజు అక్కడ పోతే చక్రపాణి రెడ్డి మళ్ళీ ఆయన బండారం బయట పెడతాడనే ఉద్దేశంతో అతను అక్కడ వెళ్లకుండా చేసుకోవడానికి ఏదో నా ఆఫీస్ పైన దాడి అంట. దాడి చేసే వాళ్ళు ఎవరైనా మనుషులు ఉండేటప్పుడు వస్తారు, కానీ మనుషులు లేనప్పుడు వస్తే దాడి అంటారా? అన్ని పిరికి పందలే చేసేది. ఎవడైనా ఆ పిరికి పందలే, అలాంటి ఎవరు మనుషులు లేనప్పుడు దాడి చేసేది. దాడి చేయాలనుకుంటే దిన్నం మీ రూట్లోనే తిరుగుతా, నా మీద చేయండి దాడి. సరే ఏదో ఒకటి నువ్వా నేను తేలిపోతుంది. అలాంటివి కాకుండా నువ్వు చేసినటువంటి దూషణలు ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా, నేను అతన్ని ఎక్కడే కానీ ఒక మాట మాట్లాడినటువంటి ప్రూఫ్ చేయండి, నేను కూడా ప్రూఫ్ తీసుకొస్తా, మాట్లాడదాం దాని గురించి. నేను ఎక్కడైనా తిట్టిన సందర్భాలు ఉంటే తప్పేం లేదు, నిజంగా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటా, ఆయన పొరపాటు మాట్లాడినాను అని. అలా కాకుండా కలెక్టర్ సమస్యలో ఒక మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సమస్యలో నువ్వు ఒకరిని పెట్టుకో, ఒకరికి పుట్టినోడు ఒకటి ముద్దులాడతాడు. ఏంది భాష అంటే? ఎవరికి పుట్టినారు, ఎవరికి ముద్దులాడినారు అనేది ఒకటి నా క్వశ్చన్. అదేవిధంగా మందికి పుట్టిన కొడుకులు అంటే ఎవరికి పుట్టినారు మందికి అంటే ఆ పదాన్ని నీకు వర్తించదా? నువ్వు పొగిడితే నేను భజన చేయాలా? నువ్వు పొగుడుకుంటే నా ప్రభుత్వం ఇంత చేసింది, సూపర్ సక్సెస్ అంటే మేము ఉన్నోరు మూసుకొని ఉండాలా? నువ్వు సూపర్ 6లు సూపర్ సక్సెస్ అంటే నువ్వు ఎక్కడ ఇచ్చినావా? బుద్ధి లేని మనిషి, పెద్ద మనిషి. నువ్వు చెప్పినటువంటి హామీల్లో 3 హామీలు ఈరోజు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చాను, ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చావా? లేకపోతే 50 సంవత్సరాలకు ఇవ్వాల్సిన పెన్షన్ 4,000 ప్రకారం 48,000, 2 సంవత్సరాలకు 96,000 ఇచ్చినావా? బుద్ధి ముందు సమాధానం చెప్పు, దానికి తర్వాత మాట్లాడదాం. నీ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెడదాం కాసేపు. నువ్వు డైవర్షన్ చేయడానికి, ప్రజలను మొబ్బపెట్టడానికి, ప్రజలను ఏ విధంగా తప్పుదా పట్టించడానికి అవి అడుగుతారని భయంతో నువ్వు ఎంతసేపు 96,000 కట్టయ్యా బాబు, దాని సమాధానం చెప్పు. పిల్లలకు నిరుద్యోగ భృతి అన్నావు, నిరుద్యోగ భృతి 3,000 ప్రకారం 12, 36, 2 సంవత్సరాలకు 72,000 రూపాయలు డబ్బులు కట్టు ముందు. దాని గురించి మాట్లాడదాం. ఇచ్చినావా నువ్వు? సూపర్ సక్సెస్ బుద్ధి లేకుండా సూపర్ సక్సెస్ అయితే 6లో 3 కాకుండా నువ్వు 18 ఏళ్ళు నిండినటువంటి పిల్లలకు 1,500 నెలకు ఇస్తానని చెప్తే సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలకు ఇచ్చినావా? దాన్ని ఇచ్చినానని చెప్తే నువ్వు మొగం లెక్క మాట్లాడు. నేను గురించి మాట్లాడము, నీకే నమస్కారం పెడతాం, నీ కాళ్ళ కింద దూరిపోతాం. నువ్వు ఏ రకంగా నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ ఈ కాలక్షేపం చేసుకుంటా తప్పుడు దారి పట్టించుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎంతసేపు కొట్టేది మీరే ఏడ్చేది, మీరే ముందు కొట్టేది మళ్ళీ మీరే ఏడ్చేది. ఈ రకంగా తయారై ఈరోజు 18,000 రూపాయలు 18, 32,000, 36,000 కట్టు. అదేవిధంగా 6 గ్యాసులు 2 సంవత్సరాల కాలమైంది, ఒక గ్యాస్ చేతులు పెట్టావు, 5 గ్యాసులు చూస్తూ. అదేవిధంగా రైతు భరోసా 40,000, 20,000, 2 సంవత్సరాలు 40,000, 14,000 చేతులు పెట్టినా 20,000 గుండు సున్నా చుట్టా ఉన్నావు. ఒక సంవత్సరం తల్లికి వందనం ఎవరు కొట్టినా, ఒక సంవత్సరం ఒకరికి 9,000 వేసినావు, ఒకరికి 10,000 వేసినావు, ఒకరికి 13,000 వేసినావు. ఇది నిజం కాదా?
నేనేమన్నా అబద్ధాలు ఆడుతుంటే నువ్వు చేయలేదయ్యా అబద్ధం, ఇది నువ్వు చక్రపాణి రెడ్డి అబద్ధం ఆడుతున్నావు అని చెప్పు. దాన్ని మాట్లాడే నీకు ఎందుకు మంట? నీకు ఏడ మండుతుందో మండుతుంది నీకు. ఇవి అడిగితే తప్ప అడుగుతాం. ప్రతిపక్షంలో నిలదీయడానికి మేము ఉండేది. నేను చేసిన అభివృద్ధి కనపడలేదు అంటున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కటే నీకు దీని సమాధానం ఎప్పుడే కానీ మాట్లాడద్దు. మేము ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, అదేవిధంగా గోడౌన్లు, ఇవన్నీ చేసినామా చేయలేదా? మాకు సమాధానం చెప్పిన తర్వాత మిగతా తిట్టు మాట్లాడదాం. దాని తిట్లకు నువ్వు మాట్లాడుతూ నాకు కూడా ఇంకా తిట్లు ఇప్పటి నుంచి నేర్చుకునే అన్నట్టు నుంచి స్టార్ట్ అయినాయి. నాకు కూడా ఆ తిట్లకు ఇంకా నీకు ఎంత రేంజ్ కావాలో అంత రేంజ్ ఇస్తాగా. ఇప్పటి నుంచి ఇంక వదలను. అప్పుడంటే ఊరికన్నా ఆ రేంజ్ వదిలిపోయి, ఎందుకంటే నన్ను చెదగానట్టు అనుకుంటున్నాను మా వాళ్ళు. నేను తిట్టకపోతే ఇంకా నువ్వు తిట్టిన సున్నిపేటలో నేను అభివృద్ధి గురించి నేను మాట్లాడితే ఎక్కడ చేసిన అభివృద్ధి అంటే 6 ట్యాంకులు కట్టినా దరిద్రుడా, 4 సచివాలయాలు కట్టినా, 52 మంది సచివాలయ ఉద్యోగులు తెచ్చిన, 72 మంది వాలంటీర్లు తీసుకొచ్చిన, నాడు నేడు కింద స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు అన్నీ ఎక్కడ చూసినా అభివృద్ధి చేసినాం. హాస్పిటల్ డెవలప్ చేసినాం, హెల్త్ సెంటర్లు తీసుకొచ్చినాం. ఎక్కడ చూసినా అభివృద్ధి జరగలేదనే మాట రోడ్లు వేసినాం. అదేవిధంగా శ్రీశైలంలో 5,300 ఎకరాల భూమిని నేను దేవుల పేరు ఐపవర్ కమిటీ కూర్చోబెట్టి ఆ రోజు ఎండోమెంట్స్ అధికారులను, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులను, అదేవిధంగా రెవెన్యూ అధికారులను అందరినీ మంత్రులను కూర్చోబెట్టి ఐపవర్ కమిటీ మీటింగ్ పెట్టి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేయించిన అది దాన్ని ఈ రోజు వరకు కూడా ఫెన్సింగ్ చేసుకోవడానికి దిక్కులేదు. ఎందుకంటే అటవీ అధికారులు ఉన్నారు, వాళ్ళను మొన్న కొట్టడం వల్ల అది అటవీ అధికారులు పరికే పరిస్థితి లేదు. అటవీ అధికారులు నువ్వు కొట్టడం ఏందయ్యా బాబు? వాళ్ళేదో పాపం ఉద్యోగం చేసి బతికే వాళ్ళని తీసుకుపోయి ఏదో మీరు మందు తాగి వాళ్ళని పోయి చేయి చేసుకొని మళ్ళీ అభివృద్ధి చూపినాక అంటే ఏమో బొడుగుల అభివృద్ధి ఏం చేసినావు కదా? అభివృద్ధి చూపించావు పోయి. శ్రీశైలంలో చేసింది నేను. కావాల్సింటే ఆ రోడ్లు పోయి నువ్వు అడుగే కదా, పోదాం ఇద్దరం. కావాల్సింటే ఆ రోడ్లు కనపడకపోతే నేను చూపిస్తా కూడా వచ్చి. ఈరోజు దేవాలయంలో అభివృద్ధి జరిగింది. ఈరోజు ఇన్ని రకాలైన కాటేజీలు వచ్చినాయంటే ఎవరు హయాంలో వచ్చినాయి? ఒక్కసారి ఆడపోయి చూసుకుంటే దేవాలయం తెలుస్తుంది. ఎక్కడ చూసినా నీకు అభివృద్ధి కనపడకపోతే నేనేం చేయమంటావు? నీకు అభివృద్ధి కనపడకపోతే ఈరోజు గణేష్ సదనం 220 రూములు అవి ఇంకా కొత్తవి పెట్టాం. నేను దాదాపు 200-300 కోట్లకు శంకుస్థాపన చేసి ఇంతవరకు మొదలే పెట్టలేదు. దిక్కేలేదు, క్యూ లైన్లు దిక్కులేదు, ఇంకొక లైన్లకు దిక్కులేదు. మేము పెట్టేటువంటి క్యూ కాంప్లెక్స్ ఏవి దిక్కు లేకుండా ఈ రోజు మొదలు పెట్టలే. ఈరోజు నీ సొంత డబ్బులు అంటా ఉన్నా. నీకు ఎందుకు మంటా? నా సొంత డబ్బుల గురించి నేను చెప్పుకుంటా ఉన్నా. నేను ఈరోజు శ్రీశైలంలో కాటేజ్ 3 కోట్లు పెట్టి కాటేజ్ కడతా ఉన్నా. అది నాకు వస్తుందా? నాకు ఏదో 45 రోజులు నా చేతికి, ఎప్పుడన్నా సంవత్సరంలో 45 రోజులు నాది. మిగతాదంతా దేవస్థానానికి గొప్ప చెప్పాలా. మానందిలో ఈరోజు 2 కోట్ల పైన, సరే ఎంతో కానీ ఒక అటో ఇటో. ఈరోజు నా సొంత డబ్బు కదా, మీ తాత సొమ్మాది. కళ్ళు కనపడలేదా? ఈరోజు అదేవిధంగా విద్యార్థుల కోసం, ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం మదర్సాకి 20 లక్షలు సొంత డబ్బులు కదా. మీ ఊర్లో ఇచ్చినటువంటి వెలుగూరులో షాదీఖానాకు 15 లక్షలు, అదేవిధంగా రోయికేపీ దర్గాకు 18 లక్షలు. ఇవన్నీ నా సొంత డబ్బు కాదా? రైతులు అబ్దుల్లాపురంలో మీరు ఉన్నారా? రైతులకు 25 లక్షల రూపాయలు నీళ్లు కొట్టించిన నా సొంత డబ్బులు కదా. అదేవిధంగా రేగడగూడలో నా సొంత డబ్బు 5 ట్యాంకర్ల ద్వారా 5 ట్రాక్టర్ల ద్వారా నీళ్లు కొట్టించిన నా సొంత డబ్బులు కదా. ఆ విధంగా నీ సొంత డబ్బులు అంటావు. నీకేమంటాయా బాబు? నీ సొంత డబ్బులు కాకపోతే, నా డబ్బులు కాకపోతే నేను ఎక్కువ చెప్పుకుంటున్నాను అనుకో కాసేపు. నీకేమంత బాధ, నీకేమంత మంట? నా సొంత డబ్బులు అని చెప్పుకోవడానికి నా కాలేజీ జోలో కాయాలని నేను చెప్పుకున్నా. నా కార్యకర్త నవ్వించడం కోసం ఇంకోటి చెప్తా. ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టుకుని ఇచ్చినాను. నీకేమంత బాధ అంటే అంత దుర్భాషలాడాల్సిన కర్మ నీకేం పట్టింది? ఎందుకు మాట్లాడుతా ఉన్నా అని అడుగుతా ఉన్నా. ఎంత దుర్భాషలు నాది నేను చెప్పుకున్నా. నిన్ను అనలే కదా నేను, ఎమ్మెల్యే గారు నాకు గుంజుకున్నాడని చెప్పలే కదా నేను. నీకెందుకు ఉన్నావు నొప్పి అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా నా డబ్బులు పెట్టి నేను చేస్తే మామిడి తోటలకు నీళ్లు 4.5 లక్షలు పెట్టి నీళ్లు రైతాంగానికి, అదేంత అబద్ధం కాదు కదా. చర్చ కూర్చున్నాం. ఎవరే కానీ నీకు నేను చెప్పిన పేర్లలో నీకు ఇవ్వలేదంటే నేను దేనికైనా సిద్ధం. ఈరోజు శ్మశానికి 4 ఎకరాలు, హిందూ శ్మశాన వాటికి 4 ఎకరాల భూమి తీసుకొచ్చిన. ఈ రోజు నువ్వు నేను చేసినటువంటి సాధికాన ఈరోజు ఆత్మకూరులో పూర్తి చేయలేకుండా కూర్చున్నావు. అదేవిధంగా మసీదుకు ఆ రోజు 2,20,00,000 వెలుగోళ్ళు తీసుకొస్తే దానికి బిల్లులు ఇవ్వకుండా కూర్చునే కావాల్సి కన్నా నువ్వు పెట్టినటువంటి ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి ఈద్గాకు బ్రహ్మాండంగా నేను తెచ్చిన చంద్రబాబు నాయుడు దగ్గర అని చెప్పి ఆ రోజు ఉత్సవం చేసి పెద్ద మీటింగ్ పెట్టి ఆ ప్రజలకల్లా నేను ముస్లిం సోదరులకు సాయం చేసిన అని చెప్పి ఈ రోజు మొదలుగా దిక్కు దశానం లేదు. ఇటువంటివి నువ్వు నేను చేసినానని చెప్తే
ఎన్నో రోడ్లు కొత్త రోడ్లు కావాల్సినంత చర్చ పెట్టుకున్నాం. అభివృద్ధి గురించి, నేను ఇచ్చినటువంటి డబ్బుల గురించి మాట్లాడదాం. ఈరోజు ఎక్కడ డబ్బులు ఇచ్చినా, ఈరోజు బోర్లు వేసిన సొంత బోర్లు ఎక్కడ వేసినామంటే నీకు కావాలంటే గ్రామాలలో పోయి కూర్చున్నాం. దానిల గురించి నువ్వు తిట్టాల్సిన అవసరం ఏముంది? మొన్న సున్నిపేంటలో గ్రామంలో నీ ఇష్టం వచ్చినట్టు కలెక్టర్ ముందర అడ్డగోలుగా నీ బూతులు ఏది నోటికి వస్తే తిట్టి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల వరకు మళ్ళీ మానాడులో నువ్వు వెలుగోడుకు వచ్చి నా కొడుకు ఎట్టపోయినాడు, మన తిట్టినా నా కొడుకు మళ్ళీ కనపడాలనిలే, వాడు ఆడిపోయినాడని చెప్పి మళ్ళీ తిడతావు. అంటే నువ్వు తిట్టేది తిట్లు, నువ్వు చెప్పిన దానికి భజన చేయాలన్నా నేను? గుడ్డా రాజశేఖర రెడ్డి బుద్ధిండేది ఇప్పటికైనా మానుకొని మర్యాద కండు. మర్యాద తప్పి మరే మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకుండే ప్రసక్తే లేదు. నీకు ఏ రోజు నువ్వు నీ జీవితకాలం బతికినంత కాలం నువ్వు ఎప్పుడైనా ఛాలెంజ్ నీకు. నేను ఎక్కడ పోను, ఈయనంట నంద్యాలలో ఉంటా, కావాల్సింటే ఆత్మకూరులో ఉంటా. నువ్వు ఇవన్నీ ఊరికి చిల్లర మల్లర చేసుకుంటా, వాళ్ళని పంపించుకుంటే ఇలా పంపించుకుంటే నాకు కూడా తెలుసు. ఇంకా రంగం మొదలేదా అంటే రెడీ, రంగానికి ఈ రోజు కూడా పోలీసులు ఎక్కడన్నా వెలుగోడు వానేరు, ఇటు ఆత్మకూరు వానేరు, బండాత్మకూరు వానేరు నోటీసులు ఇస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. ఎస్పీ గారిని కొరదలుచుకున్నాం. ఇప్పుడు మా అధ్యక్షుల వారు, మేము, మా అబ్బాయి ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ఇప్పుడు మా ఎస్పీ గారితో మాట్లాడాలనుకుంటా ఉన్నాము. నేను మా ఇంటికి మేము పోవడానికి ఆత్మకూరులో నా ఇండ్లు నేను పోతా ఉన్నా, దౌర్జన్యం చేయకపోతున్నా, ఎమ్మెల్యే ఇంటికి దాటికి పోతున్నాను. నా ఇంటికి నేను పోవడానికి ఈరోజు పెట్టి హౌస్ అరెస్ట్ చేసి మూలమఠం దగ్గర బస్సులు పెట్టి ఆడ వ్యాన్లతో పోలీసులను దించి ఈడ ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి రాత్రి వేళల్లో కూడా ఇక్కడ మా ఇంటికి మేము భోజనానికి, మా అన్న ఇంటికి నేను రావడానికి రాకుండా ఆపేసి, ఏంది ఇది? మేమేమైనా చేయని పాపం ఏమైనా చేసినావా? ఏమన్నా దుర్మార్గంగా కొట్టినామా, తిట్టినామా? శాంతియుతంగా మా యొక్క నిరసనను మేము తెలుపుకుంటా ఉంటే మా నిరసన తెలియజేయడానికి కూడా హక్కు లేనట్లుగా ఈరోజు పోలీసుల తీరు బాగలేదని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక మీదట ఇలాంటి ఆలోచనలు లేకుండా ఎవరైనా పరిపాలన సాగిస్తే మంచిది. ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి ఇది కూడా లేదు. కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నా. శ్రీశైలం నియోజకవర్గం నేను ఆత్మకూరులో మా శిల్ప చక్రపాణి ఆఫీస్ మీదకి రావడం అనేది అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రజలకందరికి కూడా ఎలక్షన్ల ముందర ఏదైతే వాగ్దానాలు చేసినారో అవన్నీ కూడా వాగ్దానం నెరవేర్చలేదు. ఈ 2 సంవత్సరాలు వెన్నుపోటుగా అది చేయాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం మొత్తం స్టేట్ వైడ్ కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో 4వ తేదీ మేము అన్ని మండల హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం ఇచ్చిన హామీలను వాళ్ళు ఏదైతే ఎలక్షన్ల ముందర ఈనాడు పేపర్లో పెద్ద ఐటెం కట్టి మేము సూపర్ 6 ఇచ్చేస్తున్నాము అని చెప్పిన ఆ పేపర్లు అవన్నీ కూడా ప్రజల ముందర జరిగిన అన్యాయాన్ని, అంటే ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేకపోయింది అనేది కూడా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం వాళ్ళకి అందరికి కూడా బాధ ఏమి, ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు అదనంగా నేను సూపర్ 6లు ఇస్తానని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళందరూ కూడా చంద్రబాబు మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కేవలం ఆ పథకాలే వస్తాయి, చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం సూపర్ 6 పథకాలు కూడా వస్తాయి. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకందరికీ కూడా సంవత్సరానికి 15,000 వస్తాయి. ఎంతమంది 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాలు ఉన్న అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకు కూడా సంవత్సరానికి 18,000 వస్తాయనే ఉద్దేశంతోనే కేవలం జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆ పథకాలు వస్తాయి, చంద్రబాబుకి వస్తే ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే ప్రజలు క్యాలిక్యులేట్ చేసుకొని తెలుగుదేశం వస్తే మేము మొత్తం ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లు వేయడం జరిగింది. అది ప్రజలకు మీరు చంద్రబాబు నైజం మీకు అర్థం కావడం లేదు. కేవలం ఎలక్షన్ల ముందర కేవలం వాగ్దానాలు చేయడం, ఎలక్షన్లు అయిపోతానే మిమ్మల్ని మోసం చేయడం అనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు నైజం అనేది మీరు నమ్మి మోసపోయినారని చెప్పడానికే ఈ 2 ఏళ్ల పరిపాలన, వెన్నుపోటు పరిపాలన మీద మా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇవన్నీ చేయడం. దీనికి కొంతమంది తెలుగుదేశం, ఇప్పుడు శ్రీశైలం నియోజకవర్గం చూసుకుంటే మనం రాజశేఖర రెడ్డి పరిస్థితిని చూసుకుంటే మొత్తం ఈరోజు
ఆయన చెప్పేది ఆయన ఈ 2 సంవత్సరాల్లో ఆయన క్యారెక్టర్ కూడా అవన్నీ చూస్తుంటే మాత్రం అటవీ శాఖ అధికారులను వాళ్ళందరినీ కూడా కేసులు ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఇవన్నీ కూడా శిల్పా చక్రపాణి రెడ్డి నియోజకవర్గంలో తిరిగితే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి చక్రపాణి రెడ్డికి ఇమేజ్ పెరుగుతుంది, నా ఇమేజ్ తగ్గిపోతుంది, నెట్ట ఒకట చక్రపాణి రెడ్డిని నియోజకవర్గంలో తిరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే నిన్న వాంటెడ్గా వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీదకి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి. కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాం, మీరు జిల్లా అధికారిగా జిల్లా మేజిస్ట్రేట్గా మీరు ఉండి ఆ మాటలు మాట్లాడుతున్న కనీసం నేను జిల్లా కలెక్టర్గా ఉన్నాను, మీరు ఇవన్నీ మాటలు మాట్లాడకూడదని అధికారులు మాట్లాడలేని పరిస్థితులు అంటే ఒకసారి అధికారుల మీద అందరూ కూడా ఆలోచన చేయండి అని మాత్రం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. చక్రపాణి రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, నేను తొందరపడి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాతనే నేను 1 సారి 2 సార్లు చూడడం జరిగింది, ఇంకా ఎన్ని రోజులని వాళ్ళు మాట్లాడుతుంటే నేను చూస్తా ఊరుకున్నాను. ఎవరికైనా మానవ నైజం 1 సారో 2 సార్లు మాట్లాడిన మాటలు వినొచ్చు, కానీ ఇంకా పూర్తి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఎవరం కూడా దాన్ని ఎవరు ఒప్పుకొని పరిస్థితి ఉండదు. కాబట్టి దానికోసం మన చక్రపాణి రెడ్డి వాళ్ళు ఏం మాట్లాడినో దానికి సమాధానం చెప్పడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా దాని గురించి ఏం మాట్లాడినా కూడా మాట్లాడలేదు. ముందు మాట్లాడేది మీరు, తర్వాత మేము మాట్లాడితే మమ్మల్ని తప్పు పడితే మాత్రం ఎంతవరకు కరెక్ట్. తెలుగుదేశం నాయకులు ఒకటే వాళ్ళ విజ్ఞప్తి, మీరు మాట్లాడొద్దండి, మేము ఏదైనా తప్పు చేసి ఆ తప్పు మీద మాట్లాడండి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ముందే మాట్లాడి మేమేం మాట్లాడకూడదంటే చేతులు కూర్చొని ఉండే పరిస్థితి లేనే లేదు. ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడితే కూడా ఆ మాటకు మేము ఖచ్చితంగా సమాధానం ఇస్తాం. మీరు ఏ విధంగా ఉంటే దానికి కూడా మేము ధీటుగా ఉంటాం తప్ప మీకు ఏ మాత్రం ఏ విషయంలో కూడా తగ్గే ప్రసక్తే లేదని మాత్రం తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం అయితే నేను అరుణాచలంలోండి కూడా నేను ఈశాఖ భాషతో కూడా మాట్లాడడం జరిగింది. మనం తొందరపడి మీరు అన్ని తెలుసుకునేంత వరకు ఎవరికి కూడా మనం ఆపాదించద్దు, మనం అన్ని ఒక్కసారి చూసిన తర్వాత మాట్లాడదాం. దీన్ని పోలీసుల దగ్గరికి ఎవరు దీన్ని చేయడానికి ఎవరు ప్రోత్సహించినారు ఎవరు అనేది కూడా మనం దీన్ని తేల్చమని మీరు పోలీసులతో మాట్లాడమని చెప్తే అర్ధ గంటకే తెలుగుదేశం వాళ్ళు అంటే తప్పు చేసేవాడు తప్పు మీద తప్పు చేసే విధంగా వీళ్ళే మొత్తం మేమే చేసాం, మీకు ఎవరికి తెలియదు, మమ్మల్ని మేమే చేసాం, మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి మొత్తం పోస్టర్ని మన శిల్పారావితో పెట్టిన పోస్టర్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా 2023లోనే జనసేన పోస్టర్ రిలీజ్ పవన్ కళ్యాణ్ బర్త్డే దాంట్లో పోస్టర్లో ఉంటే అతను ఎట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అవుతాడు? అంతకుముందు మా పార్టీ ఉండొచ్చు, కానీ 23 తర్వాత తెలుగుదేశంలోకి పోయిన తర్వాత మళ్ళా మా పార్టీకి ఏ విధంగా ఆపాదిస్తారనేది కూడా తెలుగుదేశం నాయకులు. మీరు ఒకటి మాత్రం తెలుగుదేశం నాయకులు ఒకటి మాత్రం నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, మీరు మా తెలుగుదేశం కార్యకర్త కాదు, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త, రైట్? మిమ్మల్ని ఒకే మాట్లాడుతున్నా, మీరు చాలా పాపం మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండేటోళ్ళను సిఆర్పీలను కూడా తీసేయకుండా మీరు ఉండగలిగినారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సిఆర్పీలందరినీ తీసిన పరిస్థితి మీరుంటే ఆ సిఆర్పి మావాడనేట మీరు చెప్పగలరు? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ సిఆర్పిని తీసేయలేదు, ఆమెను మీతో పాటు ఫోటో దిగింది. మళ్ళీ మీరు లేచినాల నుంచి అన్ని అబద్ధాలు ప్రజలకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు మోసం చేయాలనుకుంటే మాత్రం ప్రజలు ఎవరు కూడా ఊరుకున్నారు. మీరు చేసే మోసాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు 2 ఏళ్ల పాలిపాలకు మీకు వెన్నుపోటంటే మాకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మీకు ఏడాది నెగటివ్ పెరుగుతుందని చెప్పి ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణి రెడ్డి తిరగకూడదనే ఉద్దేశంతోనే తెలుగుదేశం వేసిన ప్లాన్లు మాత్రం ఈరోజు చక్రపాణి రెడ్డి ఎక్కడ కూడా తిరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్టాండ్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళని కూడా కోరేది ఒకటే, మేము చేయాలనుకున్నప్పుడు మీరు ఈ విధంగా వాళ్ళేదో చిన్న ఇన్సిడెంట్ పెట్టి మా చక్రపాణి రెడ్డిని తిరగనీయకుండా చేయడం మాత్రం చాలా మాకు అది మైనస్ అయిపోతుంది. పోలీసు వాళ్ళని కూడా
మిమ్మల్ని కోరేది ఒకటే, ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినారనేది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కానీ మా కార్యక్రమాలకు అడ్డుపడి మీరు తిరగకూడదని చెప్పడం మాత్రం పోలీస్ శాఖ వాళ్ళు మంచిది కాదు. ఖచ్చితంగా మా చక్రపాణి రెడ్డిని తిరిగేటట్టు ఖచ్చితంగా చేయాలని ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. దాంతోపాటు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 2 నెలల్లో చేసిన పరిపాలన ఏ విధంగా ఉందంటే, ఆనాడు జగనన్న ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి 50 ఇండ్లకు, ఆ ఇండ్లకు ఏదైనా సంబంధించిన వరకు 50 ఇండ్లకు వరకు వాళ్ళకి ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి ప్రాబ్లం ఉంటే ఆ రోజు వాలంటరీ చేసే పరిస్థితి ఆ రోజు జగనన్న గవర్నమెంట్ ఉంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఏ విధంగా ఉందంటే మాత్రం మనం ఖచ్చితంగా ఒక మాట చెప్పాల్సింది. ఆగమంటుంది ఎక్సైజ్ శాఖ, ఊదమంటుంది పోలీసు శాఖ, కోర్టుకు రమ్మంటుంది న్యాయ శాఖ, ఫైన్ కట్టమంటుంది ఆర్థిక శాఖ. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మనం ఈ విధంగా పరిపాలన మనం ఈ విధంగా మనందరం కూడా ఉండడం జరిగింది. అంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో బిల్డ్ షాపులు, ఊరికి 4 బిల్డ్ షాపులు, 50 ఇండ్లకు ఒక షాపు ఇచ్చే విధంగా బాగా తాగండి అనే పరిస్థితుల్లో ఊగండి అనే తెలుగుదేశం బాగా మీరు ఎవరినైనా తిట్టండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. తాగండి, ఊగండి, బాగండి, మీరు ఎవరినైనా తాగి ఆలస్యం. మీరు తెలుగుదేశం నాయకులు, మీకు ఇసుక తాగడం లేదు, గ్రావెల్ తాగడం లేదు, మందు కూడా మళ్ళీ బయట నుంచి తెచ్చి మొత్తం మీరే ఒక మంది అమ్ముతున్నారు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లలో తాగే వాళ్ళను నేను చాలా వరకు కంట్రోల్ చేస్తానని చెప్పే పరిస్థితి చూసాం. కానీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క ముఖ్యమంత్రినే మీకు నాణ్యమైన మంది ఇస్తాను, మీరు బాగా తాగండి, ఊగండి, తక్కువ రేటుకి ఇస్తాను, అవసరం కూడా మీ భార్య పిల్లలను కొట్టండి అనే చెప్పే నాయకుడు. దాంతో పాటు మనకు ఇప్పుడు మనకు ఈ రాష్ట్రంలో ఏమన్నా దొరుకుతాయో దొరకలేదని మాట, మన పెట్రోల్ ధర పెరిగిపోయింది, మొత్తం డీజిల్ పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది, మొత్తం రైతులకు సంబంధించిన మందులు దొరకవు, రైతులు పండించిన పంట కొనే నాథుడు లేనేలేడు. మొత్తం మళ్ళీ ఏం చెప్తారు, మేము అందరూ కూడా మొత్తం రైతుల దగ్గర ఉండి కొనేసినామని చెప్తారు. నిన్న కలెక్టర్ దగ్గర పోయి ఆమె మేడం అడిగితే మాకు వచ్చింది 2 లక్షల టన్నులు ఉన్నాయి, మనకు కేవలం ఇచ్చింది 34,000 మనం ఎక్కడ కొంటాం చెప్పండి. అంటే ఒక్కసారి జొన్నలు మొత్తం రైతు కూడా జగనన్న గవర్నమెంట్ లో ప్రతి ఒక్క ఏదైనా రేట్ లేదంటే కొనినా ఆ రోజు పరిస్థితుల్లో అవసరం అనుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన కోట అయిపోయినా కూడా మళ్ళా మాట్లాడి మొత్తం రైతుల దగ్గర నుంచి కొనిచ్చిన పరిస్థితి ఆ రోజు ఉంటే, ఈ రోజు తెలుగుదేశం నాయకులు స్లిప్పులు ఇచ్చి డైరెక్ట్ రైతులు పంచినట్టు దాన్ని కొనుక్కోకుండా దానిలో కూడా ట్రాక్టర్లు కమిషన్ పెట్టి ముందు ట్రాక్టర్లు అమ్మిన పరిస్థితి ఈ రోజు రైతులు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకులు మీరు వాళ్ళకు ఒకటే మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, మీ చేతనైతే మీరు ఎలక్షన్ల ముందర ఏ ఎలక్షన్లు ఓట్ల కోసం ఏ వాగ్దానాలు చేసినారో సూపర్ 6లు అవన్నీ అమలు చేయండి. మీరేమో చాలా మీటింగ్ లో ప్రతి ఒక్క మీటింగ్ చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్ అని. సూపర్ హిట్, సూపర్ డూపా లేకుంటే ఫ్లాప్ అనేది రండి, మా అమ్మ రండి, మేము చెప్తాం మీకు. ప్రతి ఒక్క ఊళ్ళోకి రమ్మని చెప్పి మీరు ఎంత వర్క్ చేసినారో. మీరు నిరుద్యోగులకు 72,000 రూపాయలు బాకీ వన్నారు, 36,000 అక్క చెల్లెలకు బాకీ వన్నారు. మేము జగనన్న గవర్నమెంట్ తల్లికి అమ్మఒడి మొత్తం ఎంతమంది ఉంటే కూడా ఆ రోజు 13,000 ఇచ్చినప్పుడు మాత్రం లోకేష్ బాబు గారు ఏదో మాట 2,000 ఎవరికి చేయలేకపోతాండి. అదే లోకేష్ బాబు గారు ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన 15,000లో 9,000 10,000 ఇచ్చినట్టు మిగిలిన డబ్బులు ఎవరి జోలో పోతున్నాయి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పింఛన్లు ఇచ్చినాం, ఇప్పుడు మీరేమి పింఛన్లు ఇస్తున్నారు? 5,50,000 పింఛన్లు ఎందుకు తీయాల్సి వచ్చిందో ఒక్కసారి మీరు కనీసం ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన కూడా పోలేదు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా అవుతుంది? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మన ముందు ఈ ప్రాంతాల నుండి ఒకవేళ అమరావతి ఏదన్నా డెవలప్ అవుతుందో లేదో కానీ మనం చెప్పలేం. కానీ ఆడు చేసిన అప్పు అంతా మాత్రం ఈ రాష్ట్రం మీద మనం అందరం కూడా
ఈ అప్పులో భాగస్వాములు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆడ జరిగే దోపిడీ విధానాన్ని ఈ తెలుగుదేశం చేసేదాన్ని మనం ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మొత్తం మనం ఈ 2 ఏళ్ల పరిపాలనలో వెన్నుపోటు మనం ఏదైతే కార్యక్రమం పెట్టా ఆ కార్యక్రమాన్ని అంతా కూడా మన వాళ్ళు కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా సక్సెస్ చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మొత్తం బుడ్డా రాజశేఖర్ ఎమ్మెల్యే గారికి ఒకటే, నువ్వు తిస్తే మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు ఎంత ఊద్దాగా అంటావో మేము మా శిల్పా చక్రపాణి అంతే ఉంటాం తప్ప మీరేదో మూగట్టి వాళ్ళని బెదిరిస్తే ఒకటంటే భయపడే ప్రసక్తి లేనే లేదు. అన్ని ఫ్యాక్షన్లు అనుభవించి మొత్తం అన్ని వచ్చేసాం. ఆ ఫ్యాక్షన్ జీవితం వద్దు. మనం అందరం కూడా ఈ ఫ్యాక్షన్ స్వస్తి చెప్పి అందరు కూడా ప్రజలకు అందరిలో కలిసిపోవాలనే పరిస్థితి ఉంది. ఆ ఫ్యాక్షన్ వద్దనుకొని మళ్ళీ నువ్వు ఫ్యాక్షన్ కావాలని కోరుకుంటే మాత్రం ఆ జీవితము అనుభవించినది వద్దే వద్దు. నువ్వు రాజకీయం చేయదు తప్ప ఇటువంటి వ్యక్తిగత దూషణను మాత్రం ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. ఏ రాజకీయ నాయకుడైనా కూడా మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడవలసిన అవసరం లేదు. తొందరపడి అవతల వ్యక్తిని గురించి మాట్లాడితే ఆ వ్యక్తి కూడా మనలో మాట్లాడినప్పుడు ఏంది పరిస్థితి అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు కూడా మనం రాజకీయం చేస్తాం తప్ప వ్యక్తిగత దూషణలకు అవసరం లేదు. మొత్తం అంత ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం తప్ప ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు చేసుకుంటే మాత్రం ఈ ప్రశాంతమైన వాతావరణం కూడా కలుషితమైతే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటిది కాకుండా ఉండగా మా మీద ఏమైనా విమర్శ చేయి, నీ మీద మేము అదే విమర్శలు చేస్తాం తప్ప ఇట్లా వ్యక్తిగత దూషణలు ఎవ్వరు కూడా మాట్లాడడానికి మంచిది కాదు. మన అందరం కూడా రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా లేకుండా పార్టీ పరంగా ఏదైతే మన విధానాలలో దాని మీద మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేయడం.